చినశంకరంపేట మండలం గవలపల్లి మధ్య గ్రామమైన అగ్రహారం గ్రామానికి చెందిన రైతు రాజయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని చినశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రాజిరెడ్డి, యాదవరావులు మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే రైతు రాజయ్య మృతి చెందాడని ఆరోపించడం బీఆర్ఎస్ నాయకులకు తగదని, బీఆర్ఎస్ నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మృతి చెందిన విషయం బాధాకరమే అయినప్పటికీ శవాలతో రాజకీయం చేయడం మాత్రం తగదని, మృతి చెందిన రాజయ్య కుటుంబం కలహాలతో అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సైతం ధాన్యం కొనుగోలు చేయక, లారీలు రాక ధాన్యం తడిసి ములకలెత్తిన పరిస్థితి నెలకొందని, సజావుగా ధాన్యం కొనుగోలు సాగుతుంటే నేడు టీఆర్ఎస్ నాయకులు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ లేనిపోని మాటలు మాట్లాడటం తగదని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సబ్సిడీపై ఎలాంటి వ్యవసాయ పరికరాలు అందించలేదని, ఒక రైతు బంధు తప్ప రైతులకు ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రైతు సంక్షేమ పథకం కాబట్టి రైతుల కోసం వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచులు పుల్లారావు, ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, మాజీ అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ, జంగరాయ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యాదవరావు, రాజిరెడ్డి, శివకుమార్, బందెల సాయిలు, రాజా సింగ్, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్, మల్లేష్, రామచంద్రం, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మిల్లల్లో రైతు రాజా గారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందరూ కూడా బాధపడాల్సిన విషయం, చింతించాల్సిన విషయం. అండ్ మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు చేసిందో ఆ అధికారం ఉన్న రోజులు ఈయననేమో రాజా గారు ఇంటికి వెళ్ళి గుడిపెట్టుకొని చనిపోయాడు. అగ్రహారంలో నిజంగా రైతు రాజయ్య గారు చనిపోవడం దురదృష్టకరమే. సరే, కుటుంబ సమస్యల తనకు అప్పులు ఉన్నాయా? ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోయి మీరు ఒకసారి వాళ్ళ పిటిషన్ చూసినట్టయితే పాత్రికేయ మిత్రులకు మీకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఏమైనా ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది. నేను చెప్పుడు కాదు, మీకు కూడా తెలియాలి. ఎందుకంటే అప్పుల బాధలు ఉన్నాము, పెళ్ళిళ్ళు వేసారు, మా అక్కయ్యలని అప్పులు ఉన్నామని వాళ్ళు చెప్పడము జరిగింది. పిటిషన్ కూడా ఉన్నది దానికి. కానీ దాన్ని మరి మండల్లో ఒక 2 నాయకులు, మరి గౌరవపడేవాళ్ళు కూడా అందరూ మంచివాళ్ళే పబ్లిక్ అంతా, కానీ 2 బాగడు జోగడు అన్నట్టు, 2 గుడ్డోడు ఎడ్డోడు అన్నట్టు 2 మోపోయారు. ఎందుకంటే బీఆర్ఎస్ మిత్రులు కూడా చెప్తున్నా కారణం ఏదైనా కానీ రైతు చనిపోవడం అయితే అందరికీ బాధాకరమైన విషయం. అది దానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ ఆ చావును సాకుగా తీసుకొని కళ్ళబొల్లి మాటలతో మరణ రాజకీయాలు చేయడము మాజీ శాసనసభ్యురాలకు పనిచేయదని నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. పద్ధతి కాదు అది. కుటుంబ కలహాలతోటి ఆ గ్రామంలో గోదాం, ఇప్పుడు ఎంతమంది గ్రామంలో గోదాం పిలుతాం, ఇంటి పక్క వాళ్ళని పిలుతాం, కుటుంబ కలహాలు బాధాకరం. ఏదైతే ఒట్లు కాంట పెడతలేరని చనిపోవడం అనేది మాత్రము అవాస్తవం అది. ఎందుకంటే అందరూ తెలుసు, దానికి ప్రెస్ మిత్రులు కూడా గమనించాలి. ఎందుకంటే శివ రాజకీయాలు అనేది చేసడం అయితే కరెక్ట్ కాదు. ప్రతిపక్షం అనేది ఏదైనా ఉంటే వడ్లు జోకడం అనేది జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. మరి గతంలో కూడా జరిగింది. మేము ఒక రైతు మీద ఉన్న వాళ్ళందరం కూడా రైతులమే. మరి గతంలో కూడా కులాలపై కాంటం పెట్టలే 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు. వడ్ల కొనుగోలు సజావుగా నడుస్తుంది. లారీ జాప్యం వల్ల కొంత నెమ్మదిగా నడుస్తుంది, వాస్తవమే అది. కానీ నిన్న చనిపోయిన దానికి దీనికి ఎట్టి పరిస్థితి సంబంధం లేదు. అది ఇంటి కళాలతో కుటుంబ సమస్యలతో అయింది కానీ కాదు. అది కేవలం టీఆర్ఎస్ వాళ్ళు సృష్టించిన అభియోగం అది. దానికి మొత్తం రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ పద్ధతి మార్చుకోవాలని చెప్పి అది చేస్తున్నారు. అంబోజ్పేటలో వరి కొనుగోలు లేట్గా వరి అయినాయి. వడ్లు వాస్తవమే బాగానే ఉన్నాయి. వేరే సెంటర్లోనేమో ముందు వచ్చాయి కాబట్టి అవి తొందరగా అయిపోయినాయి. ఇవి మొన్న 15 రోజుల క్రితం వచ్చాయి కాబట్టి నడుస్తుంది. ఇంతలో లారీల